కాబట్టి మిత్రులారా, ఇక డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ పేపర్లో చూసిండ్రు కదా, మొత్తం డైవర్ట్ చేసే వార్తలు రాసుకొచ్చిళ్ళు. ఇక ఆంధ్రజ్యోతి అంతకు మించి ఏముండే చూడు. ఇక్కడ V6లో యాదాద్రి టెంపుల్ హెడ్లైన్ గా రాసిన వార్త, మిగతాదంతా మళ్ళీ సేమ్. దిశలోనేమో సేమ్ హబ్బు పేరుతోటి వార్త రాసిండు. ఆంధ్రజ్యోతిలో మళ్ళీ జూ పార్క్ పేరుతో వార్త రాసిండు. అందులో లోపలున్న అంశాలను హైలైట్ చేసి రాస్తుండు. వాడేమో యాదగిరి గుట్టను హైలైట్ చేసి రాసిండు, వీడేమో హెల్త్ సెంటర్ను హైలైట్ చేసి రాసిండు, వీడు జూ పార్క్ను హైలైట్ చేసి రాసిండు. మూడు కలిపి ఒకటే వార్త, ఒక దగ్గర నిలబడి మాట్లాడిందే మూడింటి గురించి రేవంత్ రెడ్డి గారు. కానీ వీళ్ళు ఎంచుకునే పంత చూడండి, ప్రజలని మభ్యపెట్టే పంత చూడండి. ఇక్కడ హిమాయత్ సాగర్ కు హైడ్రో బుల్డోజర్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై 1-2 రోజుల్లో స్పష్టత, 2-3 రోజుల్లో నివేదిక, తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే. మరి గిదే బుల్డోజర్లు నిన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? మరి గిదే బుల్డోజర్లు పట్నం మహేందర్ రెడ్డి హిమాయత్ సాగర్కి ఎందుకు పోలేదు? మరి గిదే బుల్డోజర్లు వివేక్ అక్రమ ఫామ్ హౌస్కి ఎందుకు పోలేదు? ఏదో పేదోళ్ళు గిడ చూడు, ఇవన్నీ పేదోళ్ళు ఇల్లే కదా చూడు. గిదే పెద్దింటికెళ్ళి పెట్టి కచ్చిండ్లు, చిన్న ఇల్లు కట్టుకున్నారు, పేదలను ఆగం చేసి పడేసిండ్లు. కాబట్టి ఏం లేదు నాయన, వచ్చి సన్నాసి వార్తలు రాసుకొచ్చినావు. ఇక దక్షిణ ఆర్ఆర్ అని వీడు 3 నెలలు ఇదే వార్త రాస్తాను. లేడీస్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుల్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం, విద్యార్థినులు తీవ్ర ఆందోళనలు. 3 బాత్రూంలో కెమెరాలు ఉన్నాయని ఆరోపణలు. పూర్తి స్థాయి విచారణకు సీఎం ఆదేశం, చంద్రబాబు ఆదేశం. అదుపులో 3 ల్యాప్టాప్లు స్వాధీనం. చూడు, వీన్ని చంద్రజ్యోతి గారిని ఏ చెప్పుతోటి కొట్టాలి? అరే గీ మా జర్నలిస్ట్ శంకర్కున్న జ్ఞానము, జర్నలిస్ట్ శంకర్కున్న తెలివి నీకు లేదురా చంద్రజ్యోతోడా? ఇక్కడ మన బిడ్డలు రోడ్ల మీదకి వచ్చి అన్నం అందుతలేదని, బూతులు తిడతానని, కాసులు జరుగుతలేవని, సార్లు గబ్బు మాటలు మాట్లాడుతున్నారని వీళ్ళు నిరసన దీక్షకు దిగితే ధర్నాలు చేస్తా అంటే నిన్న మొత్తం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయితే వీడేం చేసిండు? వీడు ఆంధ్ర కురికిండు. ఆంధ్ర కెమెరా పట్టుకొని పోయి ఆంధ్రాలో లేడీస్ సమస్యలు, ఆంధ్రాలో కాలేజీ విద్యార్థుల సమస్యలను పట్టుకొచ్చిండు. మరి ఏం బూతులు తిట్టాలరా నిన్ను? చెప్పుతోటి ఒకటే తక్కువైంది, బూతులు వస్తున్నాయి. కానీ అరే ఇక్కడ మా పిల్లలది ఏదిరా సమస్య? ఏదిరా మా పిల్లల సమస్య? ఎక్కడ్రా అంటే నీకు గుంటూరులో ఉన్న పిల్లల సమస్యలు కనబడ్డాయిరా? కృష్ణా జిల్లాలో ఉన్న పిల్లల సమస్యలు కనబడ్డాయిరా? ఎక్కడో నీవురా నువ్వు? నీ ఛానల్ ఎందుకు చూడాలా? నీ పేపర్ ఎందుకు చదవాలరా? ఆ పిల్లలు పురుగులన్నం తిని విద్యార్థులు చచ్చిపోతా అంటే ఆ వార్తలు రాయకుండా కృష్ణా జిల్లా కురికిండు. వీని బ్రీడ్ అక్కంచెల్లే వచ్చిందేమో. మరి కృష్ణా జిల్లాలో ఉన్న విద్యార్థినుల సమస్యలు పట్టినాయి కానీ తెలంగాణ జిల్లాలో శంషాబాద్లో జరుగుతున్న విద్యార్థినుల సమస్యలు పట్టలేదురా నీకు? ఇక చూడు, ఎక్కడో ముంబైలో ఉన్న ఏదామె హీరోయిన్, ఏది ముంబై నటి హీరోయిన్ కేసులో ఎవరున్నా వదలొద్దు. ముంబై ఆమె బాధ పట్టించుకున్నాడు వీడు, కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళ బాధలు పట్టించుకున్నాడు వీడు. కానీ శంషాబాద్లో అంతమంది పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోలేదు వీడు. ఇక ఈ పేపర్లను మీరు ఎందుకు కొనాలి మిత్రులారా? దయచేసి ఆంధ్రజ్యోతి పేపర్ ఎవరైనా కొంటే తక్షణమే ఆంధ్రజ్యోతి పేపర్ బంద్ పెట్టండి. తెలంగాణ వాదంతో తెలంగాణనే లక్ష్యంగా, తెలంగాణలో ఎస్సీ బీసీ ఎస్టీల అధికారము వాళ్ళ వాటా లక్ష్యంగా పనిచేసే పేపర్లను ప్రోత్సహించండి. ఈ దొంగలను ప్రోత్సహించొద్దు. మనం 7 రూపాయలు ఇప్పుడు పేపర్, 7 రూపాయలు పెట్టి పేపర్ ఎందుకు కొనాలి? వింది ఏం సమస్యలు రాసుకొచ్చినని మీ పేపర్ కొనాలి మనం? కాబట్టి ఈ పేపర్ బంద్ చేయవలసిందే. ఇక